టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ యానిమల్ మూవీతో ఎలాంటి హిట్ అందుకున్నాడో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందాన నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూలు రాబట్టిన యానిమల్ ఓటీటీలో కూడా దూసుకుపోయింది. అయితే ఈ మూవీ ఎంత హిట్ అయిందో అంతే హాట్ టాపిక్ గా కూడా మారింది. సోషల్ మీడియాలో చర్చలు సాగాయి. కొందరు సినిమాను ప్రశంసించగా మరికొందరు విమర్శించారు. అప్పట్లో ఇద్దరు సెలబ్రిటీలు, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, రైటర్ వరుణ్ గ్రోవర్ మధ్య జరిగిన ఓ నేషనల్ వార్ పైన ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. ఇప్పుడు ఆ వార్ పైన వరుణ్ గ్రోవర్ క్లారిటీ ఇచ్చారు. అసలు ఏమైందంటే, యానిమల్ మూవీ రిలీజ్ అయ్యాక డైరెక్టర్ సందీప్ వంగాతో దిగిన ఓ పిక్ను అనురాగ్ కశ్యప్ పోస్ట్ చేశాడు. చాలా నిజాయితీ పరుడు అంటూ పొగిడాడు. దీంతో అనేక మంది ఆయన పోస్ట్ పైన స్పందించారు. అప్పుడు వరుణ్ గ్రోవర్ మాత్రం నో అని కామెంట్ చేశారు. అప్పట్లో ఈ చిన్న వర్డ్ ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు ఆ విషయం పైన వరుణ్ గ్రోవర్ స్పందించారు. తన కామెంట్ వెనక ఉన్న కారణాన్ని వెల్లడించారు. ఒక సినిమాను సమర్థించడం వేరు, ఆ దర్శకుడి వ్యక్తిత్వాన్ని సమర్థించడం వేరని అన్నారు. అనురాగ్ పెట్టిన పోస్ట్ యానిమల్ మూవీ గురించి కాదు, పూర్తిగా డైరెక్టర్ వ్యక్తిత్వాన్ని కాపాడే ప్రయత్నంలాగా అనిపించిందని చెప్పారు. అందుకే తాను నో అనే కామెంట్ పెట్టినట్టు తెలిపారు వరుణ్. దిగ్గజ రచయిత అయినటువంటి జావేద్ అఖ్తర్కు రాయడం రాదని, ఫీల్ లేదని సందీప్ వంగా విమర్శించాడని తెలిపారు. సోషల్ మీడియా తగాదాల్లో పాల్గొనే నిర్మాత సందీప్ అంటూ వ్యాఖ్యానించారు. అలా చేయడం వ్యక్తిగత దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. అందుకే అనురాగ్ కేవలం సినిమా గురించి పోస్టు పెడితే తాను జోక్యం చేసుకోనని అన్నారు. దర్శకుడి వ్యక్తిగత ప్రవర్తనను సమర్థించడానికి అనిపించిందని కామెంట్ పెట్టానని తెలిపారు. ఆ తర్వాత అనురాగ్తో తన స్నేహంలో ఎలాంటి ఇబ్బంది రాలేదని చెప్పాడు. అనురాగ్ కశ్యప్ చాలా మంచి మనసుతో స్పందించారని అన్నారు. ప్రస్తుతం ఆయన వివరణ సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్గా మారింది.